ఈరోజు అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ముందు థ్యాంక్స్ చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత బిల్డింగ్ ప్రారంభోత్సవం చేశారు. అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ కార్యక్రమం పెద్ద అని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వారినే పిలుచున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. సిఆర్డిఏతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్తో పాటు మున్సిపల్ శాఖతో పాటు అర్బన్ డెవలప్మెంట్తో పాటు ఓవరాల్గా అన్ని బిల్డింగులు అఫీషియల్ వేలో ఫుల్ ప్లెజ్డ్గా పర్మనెంట్ వేలో ఇక అమరావతిలో స్టార్ట్ అయింది. అది కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే. ఇక రేపటి నుంచి అమరావతిలో ఇక ఒక్కొక్క బిల్డింగ్ ప్రారంభోత్సవం జరుగుతాయి. రేపటి నుంచి అమరావతి వచ్చేసి ఒక పెద్ద మహానగరంగా మన దగ్గర కనిపిస్తుంది. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? శ్మశానం అన్నారు, మృత్యుదెబ్బ అన్నారు, దేనికి పనికిరాదన్నారు. అక్కడ ఈరోజు ఫినిక్స్ పక్షిలాగా ఓ గొప్ప కట్టడం. ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా ఇక్కడే, మున్సిపల్లో కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పనులు ఏవైతే కావాల్సినవి ఉంటాయో అందరికీ ఇక్కడే అన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చంద్రబాబు గారిని, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణని, మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులని.